హాయ్ ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో అందరికీ కూడా నిండి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. రెగ్యులర్గా వీడియోస్ చేయలేనటువంటి ఆలోచన ఆశ నాకు ఉన్నప్పటికీ నాకున్నటువంటి కొన్ని హెల్త్ ఇష్యూస్ని బట్టి ఇంకా ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నటువంటి కారణాన్ని బట్టి నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ మీకు అందించలేకపోతా ఉన్నాను. కానీ చాలా విషయాలు అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయండి. అది వింటున్నప్పుడు అవి చూస్తున్నప్పుడు ఏదో రకంగా మీకు చేరదీయాలనేటువంటి ఒక ఆలోచన నాలో ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూలతలు అయితే ఈ రోజున మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఈ విషయాన్ని మీ అందరికీ చేరదీయాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీ అందరి మధ్యకి కూడా రావడానికి దేవుడి చక్కటి కృప మహా గొప్ప అవకాశాన్ని అనుగ్రహించారండి. అయితే లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశానండి. ట్రంప్ సగం ముగిసిందా అనేటువంటి ఒక వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు వరకు కూడా ఇజ్రాయెల్ దేశంతో చాలా మిత్ర సంబంధాన్ని కొనసాగించినటువంటి అమెరికా ఒక్కసారిగా ఇజ్రాయెల్ మీద ఒక ప్రతీకార స్వభావాన్ని లేకపోతే ఒక వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని చూపడం అనేటువంటిది మొదలుపెట్టింది. ఎందుకంటే యూదులు అంతటి యూదులే డైరెక్ట్గా ట్రంప్ గారి సమక్షంలో ట్రంప్ గారిని ప్రక్కన పెట్టుకుని వారు అన్నటువంటి మాట ఏంటంటే, ఆనాడు కోరేష్ ఎలాగైతే ఈ యూదులకి ఆ రెండవ యెరూషలేము దేవాలయం యొక్క రినోవేషన్కి ఆయన అవకాశం ఇచ్చారో, ఈనాటి కోరేష్ ఎవరన్నా ఉన్నారంటే ట్రంప్ గారే అని చెప్పి యూదులు చాలా అద్భుతమైనటువంటి రీతిలో ట్రంప్ గారిని సత్కరించారు. చాలా అద్భుతమైన రీతిలో ఆయన్ని హెచ్చిస్తూ వాళ్ళు మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. అంతవరకు ఎందుకండి, యూదులు ట్రంప్ గారి పేరట ఒక నాణాన్ని కూడా ముద్రించారు. ఆ నాణం కూడా చాలా రోజుల వరకు కూడా సర్క్యులేట్ అనేటువంటిది కూడా అయింది. చాలా అద్భుతమైనటువంటి సంబంధాలు అమెరికా ఇజ్రాయెల్ దేశాల మధ్యన కలిగి ఉన్నాయి. అయితే ఇది ఏదో రకంగా ఇప్పుడు ఏర్పడినటువంటి స్టార్ట్ అయినటువంటి ఇరాన్ వార్ వల్ల, ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతూ ఉన్నాయి కనుక, భయంకరమైనటువంటి క్రైసిస్కి ఈ యుద్ధం కారణం అవుతూ ఉంది కనుక, ఆయిల్ సరఫరా అనేటువంటిది కూడా చాలా వరకు ఆగిపోయేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కనుక, అసలు ఈ యుద్ధాన్నే మనం కానీ ముగిస్తే, యుద్ధాన్నే శాంతిపరచగలిగితే, ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ వైరం, ఈ యుద్ధాన్ని ఏదో రకంగా కాంప్రమైజ్ చేసి ఒక మంచి పీస్ డీల్ తీసుకుని వస్తే మళ్ళీ పూర్వ వైభవం ప్రపంచం పొందుకునే అవకాశం ఉంది అనే ఆలోచనతో అప్పటి వరకు కూడా అటాక్ చేసినటువంటి ట్రంప్ గారు కాస్త వెంటనే ఆయన శాంతిమూర్తిగా మారిపోవడంతో పాటుకి ఇజ్రాయెల్ని కూడా నువ్వు దాడి చేయడానికి వీల్లేదు, పొరపాటును కూడా ఇరాన్ మీద దాడి చేయడానికి వీల్లేదు అని అంటే, ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు. మళ్ళీ లెబనాన్ అనేటువంటి ప్రాంతం మీద ఆయన అటాక్ చేయడం జరిగినప్పుడు ట్రంప్ గారు రివర్స్ అయ్యారండి. ఏంటి కొంచెం ఓవర్గా చేస్తామన్నా గనుక అని చెప్పి, నేను కానీ ఒక్కసారి పక్కకు తప్పుకుంటే ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది ప్రపంచ పటంలో లేకుండా చేస్తారు అనేటువంటి విషయంతో నెతన్యాహుకు వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే ఏదో రకంగా మొత్తానికి ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కాంప్రమైజ్ చేసాము, పీస్ డీల్ని కుదిర్చామని చెప్పి చాలా ఆర్భాటంగా మీడియా సమావేశంలో ట్రంప్ గారు మాట్లాడడం జరిగింది. అది చేసిన తర్వాత మీ అందరి మధ్యకి వచ్చి నేను చెప్పిన విషయం ఏంటంటే, ఆ కాంప్రమైజ్ కానీ ఆ పీస్ డీల్ కానీ ఎంతో కాలం కొనసాగదండి, కొన్ని రోజులు మాత్రమే అని చెప్పాను. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ ఈ పీస్ డీల్, ఈ శాంతి ఒప్పందం అనేటువంటిది ఎంతో కాలం వరకు కూడా కొనసాగదు, మళ్ళీ బ్రేక్ అయిపోతుంది, కావాలంటే మీకు గుర్తు పెట్టుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అయితే యుద్ధాలు ఎప్పటి వరకు జరుగుతాయి అన్నానంటే, యాంటీ క్రైస్ట్ వచ్చేంత వరకు కూడా జరుగుతాయి. వాడు వచ్చి శాంతి ఒప్పందాన్ని కుదిర్చినటువంటి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద తన పాదాన్ని మోపేటువంటి సమయం వరకు కూడా ఈ యుద్ధ వాతావరణం అనేది మళ్ళీ తగ్గే అవకాశం లేదు, ఆగిపోయే అవకాశం లేదు. తగ్గడం కాదు, తగ్గుతుంటుంది, మళ్ళీ ఎక్కువ అవుతూ ఉంటుంది, కానీ ఆగిపోయే అవకాశం లేదనేటువంటి విషయాన్ని చెప్పాను. అయితే ఇప్పుడు కానీ మీరు చూసినట్టయితే నిన్నటి కాల సమయంలో మళ్ళీ ఆ పీస్ డీల్ అనేటువంటిది బ్రేక్ అయిందండి. నేను చెప్పినట్టుగానే జరిగింది. మీరు కావాలంటే నా మాటలు కాదు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి జియో పాలిటిక్స్ కానీ, లైవ్ నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ కానీ మీరు చూడగలిగితే నేను చెప్పేటువంటి వాస్తవా కాదని చెప్పి మీ అందరికీ కూడా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్విట్జర్లాండ్లో
ఒక మంచి మళ్ళీ ఇరాన్‌కి, అమెరికాకి మధ్యన మంచి చర్చలకి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేశారు. ట్రంప్ గారు జేడీ వేన్స్ అనేటువంటి ఉపాధ్యక్షుడిని స్విట్జర్లాండ్‌కి పంపించడం అనేది జరిగింది. పంపించిన తర్వాత మధ్యలో ఈ పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఆయన అధ్యక్షతను వహించారు. ఆయన సమక్షంలోనే ఇరువురికి కూడా మంచి చర్చలు జరిగించి సైన్ చేసి హ్యాపీగా డీల్ క్లోజ్ చేద్దామని అనుకునే సమయానికి మళ్ళీ జేడీ వేన్స్ టీమ్ లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి సమయానికే ఇరాన్‌కి సంబంధించినటువంటి అనేక మంది బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క మొఖ కవలికలు కానీ మీరు చూసినట్టయితే నాకు తెలిసి ఆయన టెన్షన్ పడినంతగా మరి ఏ ఒక్కరు కూడా ఆ రూమ్‌లో టెన్షన్ పడి ఉండరేమో. అంత టెన్స్ ఫీల్ అయ్యాడు ఆ వ్యక్తి. అయితే చెప్పానండి. అది కొత్తగా మళ్ళీ మాట్లాడుతుంటే నాకే ఏంటి మళ్ళీ చెప్తున్నాను అనిపిస్తుంది గానీ, ఆ పీస్ డీల్ బ్రేక్ అవుతదన్నట్టుగా బ్రేక్ అయింది. అయితే ఇప్పుడు ట్రంప్ గారు ఏమైనా వార్నింగ్ ఇస్తా ఉన్నారంటే, మరి ఆయన ఇప్పటి వరకు కూడా ఏదో రకంగా ఆగి, ఏదో రకంగా నిమ్మలింపు చేయాలి, ఏదో రకంగా కాంప్రమైజ్ చేయాలి, ఏదో ఒక రకంగా పీస్ డీల్ కుదర్చాలని చెప్పి విధాల ప్రయత్నిస్తున్నాడు. ఆయన స్వభావానికి వ్యతిరేకంగా. ఎందుకంటే ఆయన ఎక్కడో కూడా కంట్రోల్ అయ్యేటువంటి వ్యక్తి కాదు. చాలా యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తి. ఎవరి మాటని కూడా విని వారికి నచ్చినట్టుగా ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి కాదు. అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అఫీషియల్స్‌ని కూడా కాదంటా ఉంటాడు ట్రంప్. అలాంటి వ్యక్తి ప్రపంచ పరిస్థితిని అర్థం చేసుకుని వారి గురించి ఆలోచించి తగ్గుతూ సరే అనుకుంటూనే వెళ్ళాడు. లేదు అంటే ఇరాన్ పరిస్థితి ఈ పాటికి బూడిదైపోవాలి. అలాగని చెప్పి ఇరాన్ చేతకాని దేశం, చిన్న దేశం అని నేను అనట్లేదు కానీ వారి దగ్గర లాంగ్ రేంజ్ మిసైల్స్ లేవండి. అంటే చాలా దూరం వరకు వెళ్ళి ధ్వంసం చేయగలిగే, పాడు చేయగలిగే మిసైల్స్ లేవు. అమెరికా దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కానీ డైరెక్ట్‌గా గ్రౌండ్‌లో దిగిపోతే, వారిద్దరూ కూడా ఫీల్డ్‌లో దిగిపోతే అమెరికాదే పైచేయి ఉంటది. అందులో అయితే సందేహం లేదు. కానీ ట్రంప్ గారు ఎందుకు అవుతున్నారంటే ఇంకా భయంకరమైన క్రైసిస్ వస్తదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని అటాక్ చేయకుండా, వాళ్ళని ధ్వంసం చేయకుండా ఆలోచించే ప్రయత్నం ఆయన చేస్తా ఉన్నారు. కంట్రోల్ అవుతున్నాడు. జేడీ వేన్స్‌ని పంపిస్తే కూడా వాళ్ళు చాలా చిరాగ్గా, చాలా అమర్యాదగా ప్రవర్తించడం అనేది జరిగింది. వెంటనే ట్రంప్ గారు కూడా ఒక ట్వీట్ అనేటువంటిది చేయడం జరిగింది. ఏమని చేశారంటే ఇక నుంచి ఈ క్షణం నుంచి నేనేటో చూపిస్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. చాలా అది కొంచెం వార్నింగ్ మెసేజ్‌గానే నాకైతే అనిపించిందండి. క్లియర్‌గా ట్రంప్ చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, ఐ విల్ డూ వాట్ ఐ హ్యావ్ టు డూ. నేను ఏం చెయ్యాలో చేసి చూపిస్తాను అన్నట్టుగా ఆయన వార్నింగ్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఆ చర్చ అంతటిని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఖతార్‌కి సంబంధించినటువంటి మినిస్టర్స్ కూడా వచ్చారు ఆ మీటింగ్‌కి. అయితే జేడీ వేన్స్ అనేటువంటి వ్యక్తి ఆ ఖతార్ నుంచి వచ్చినటువంటి మినిస్టర్ గారిని షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలో, లేకపోతే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ వ్యక్తి ఖతార్ మినిస్టర్ ఇగ్నోర్ చేశాడు. చాలా చులకనగా జేడీ వేన్స్‌ని చూసేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. కాబట్టి ఇది చాలా భయంకరమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందని మాత్రం నేను చెప్పగలనండి. ఎందుకంటే ఇది ఇంకా ట్రంప్ గారి యొక్క ఓపిక కానీ, సహనం కానీ నశించిపోతాయి. ఒకవేళ అమెరికన్ మిలిటరీ అఫీషియల్స్ అంతా కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ కానీ ఇచ్చేస్తే పరిస్థితి అయితే మాత్రం చాలా తారుమారైపోద్ది. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నానండి. తెలియనిదేదో ఒక మహాభయంకరమైనటువంటి పరిస్థితి మాత్రం ప్రపంచం ఎదుర్కోవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా సంథింగ్ హ్యూజ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అంటాను. ఏదో భయంకరమైనటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరంలో మనం అందరం కూడా చూడబోతున్నాం అనేటువంటిది మాత్రం నేను మరొకసారి మీ అందరికి కూడా చెప్తా ఉన్నానండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇలా జరుగుతూ ఉంది. మళ్ళీ నెతన్యాహు కూడా క్లియర్‌గా మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, ఇరాన్ గవర్నమెంట్‌ని ఫ్యూచర్‌లో మేము కానీ దించకపోతే, పడగొట్టకపోతే మమ్మల్ని అడగండి అన్నట్టుగా నెతన్యాహు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటువంటి వ్యక్తి కాదు. ట్రంప్ గారి కంటే కూడా రోషం కలిగిన వ్యక్తి, ట్రంప్ గారి కంటే కూడా పౌరుషం కలిగినటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా ఆగడానికి తగ్గడానికి ఆలోచించే వ్యక్తి కాదు ఎక్కడ కూడా నెతన్యాహు. ఎందుకంటే ఆయన సిద్ధాంతాలు వేరు, ఆయన యొక్క ఆలోచన విధానం అంతా కూడా వేరు. కాబట్టి ఇది ఇప్పుడు కానీ మళ్ళీ ట్రంప్ గారు, నెతన్యాహు గారు మళ్ళీ కలిసి ఏక ఆలోచన, ఏక అభిప్రాయం కలిగి ఇరాన్ మీద మోకుమ్ముడిగా కానీ దాడి చేసే ఆలోచనలో కానీ వారు ఫిక్స్ అయితే
మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇంకా భారతదేశం కాదు కదా, ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా పడిపోతుంది. ఫ్యూయల్ క్రైసిస్ అనేటువంటిది, ఫినాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది, ఫుడ్ క్రైసిస్ అనేటువంటిది అమాంతంగా పెరిగిపోతుంది. ఇంకా భరించలేం. ఇంకా అది తట్టుకోలేనటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం మాత్రం ఉంది. ఇది నాకు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే యుద్ధం ఆగింది అమ్మయ్య అనుకునేటువంటి సమయంలో మనం ఉన్నాం, కానీ వాస్తవానికి అది కనబడట్లేదు. ఖచ్చితంగా మళ్ళీ ఏదో పెద్దది జరగబోయేటువంటి అవకాశం మాత్రం గట్టిగా కనబడుతూ ఉంది. ఇది ఇలా ఉంటే ఒక షాకింగ్ విషయం మీకు చెప్పమంటారా? ఇప్పుడు ఒబామా ఉన్నాడు కదా, ఒబామా అనేటువంటి వాడు ఉన్నాడు కదా, 2 సార్లు అమెరికాకి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి. మళ్ళీ ఆయన ప్రెసిడెంట్గా పనిచేసే లేకపోతే పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే అది పొరపాటున కూడా ఇంకా కుదరని పని. అయితే నేను ఎప్పటి నుంచో కూడా చెప్తా ఉన్నాను, ఇది కేవలం నా యొక్క అభిప్రాయం అండి, నాకున్నటువంటి ప్రేరణ, నా యొక్క అభిప్రాయం, నేను చేసినటువంటి స్టడీని బట్టి, ఆయన యొక్క వ్యక్తిగత, ఆయన యొక్క హిస్టరీ, ఆయన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తిని నాకు తెలిసింది. కానీ అమెరికన్లో ఉన్నటువంటి ఇంకొక వాదన ఏంటంటే, ఈ ఒబామా అనేటువంటి వ్యక్తి బ్యాప్టిస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ కాదండి, ఆయన యొక్క వేలుకి ఆ ఫింగర్కి ఉన్నటువంటి రింగ్ కానీ చూస్తే వారి దేవుడి యొక్క పేరు చాలా చక్కగా చెక్కబడి ఉంటుంది. పైగా ఆయన అన్నటువంటి మాట కూడా ఏంటంటే, అమెరికా ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ నేషన్, ఇట్స్ గోయింగ్ టు బి ఏ ముస్లిం నేషన్ అని కూడా ఆయన పబ్లిక్గా మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. అన్నిటికంటే కూడా ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చాలా సర్కాస్టిక్గా, చాలా చులకనగా ఆయన మాట్లాడేటటువంటి మాటల్ని ఎత్తు చూపుతూ కామెడీ చేసేటువంటి ప్రయత్నం కూడా ఒబామా గారు చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా చూసినప్పుడు ఆయనకు ఉన్నటువంటి రిలేషన్ మైకెల్ ఒబామా, మిచెల్ ఒబామా అని కూడా అనడానికి నేను ఇష్టపడట్లేదు. ఎందుకంటే మిచెల్ అంటే మళ్ళీ ఫిమేల్ జెండర్కి ఆ పేరు వర్తిస్తుంది కనుక మిచెల్ అనట్లేదు, మైకెల్ ఒబామా. ఎందుకనంటే ఆ వ్యక్తి ఒక మేల్ అయినా వీరిద్దరూ కూడా గేస్, అందులో అయితే సందేహం లేదు. కాబట్టి దానిల ప్రకారంగా కూడా మనం చూసినా సరే వచ్చేటువంటి క్రీస్తు విరోధి స్త్రీ ఆకాంక్ష లేనివాడే ఉంటాడు, అంటే స్త్రీ వ్యామోహం లేనివాడే ఉంటాడు అనేటువంటిది, స్త్రీ ఆకాంక్షత లేని దేవత గురించి అలా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఒబామా ఇప్పటి వరకు బైడెన్ కూడా వెనకాల నుండి నడిపించాడు. కమలా హ్యారిస్ అనేటువంటి ఆ వ్యక్తిని కూడా వెనకాల నుండి నడిపించిందంతా కూడా ఒబామే. అంతవరకు ఎందుకు, అపోజిషన్ పార్టీకి ఇప్పటి వరకు కూడా వెనకాల నుండి నడిపించినటువంటి ఒక పెద్ద నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒబామా గారే, అందులో సందేహం లేదు. ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఉగ్రవాద సంస్థలకి కూడా హ్యూజ్ ఫండింగ్, ఎక్కువ డబ్బుని పంపించింది కూడా ఈయనే. అందుకే FBI CBI ఎంక్వైరీస్లో ఈయన దోషిగా తేలి బయటికి ఆ వార్తలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒబామా గారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా చాలా రోజుల నుంచి నేను చెప్తా ఉన్నాను. ఫ్యూచర్ డేస్లో అది జరిగినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. అయితే ఇదంతా కూడా వెనకాల నుండి నడిపించే వ్యక్తి అతనే. లండన్కి వెళ్తున్నాడు. ఆయన లండన్ వెళ్ళినప్పుడు 2 గుర్రాలు, ఒకటేమో వైట్ గుర్రం, ఒకటేమో బ్లాక్ గుర్రం, లండన్ వీధుల్లో పరిగెట్టడం, గాయాలయ్యి రక్తం కారడం, ఈ వీడియో కూడా చేశాను నేను 2024-25లో. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీరు చూస్తుంటే కమెంట్ చేయండి. అయితే ఈయన ఆ విధమైనటువంటి పరిస్థితులు తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు ఒబామా గారికి పోటీ చేసే అవకాశం లేదు మనం అనుకున్న విధంగా ఆలోచిస్తే. కానీ ఇప్పుడు ఒబామా ఒక సంస్థని ఆయన ఓపెన్ చేయడం అనేది జరిగిందండి. ఒబామా అనేటువంటి వ్యక్తి మాజీ అమెరికా అధ్యక్షుడు ప్రెసిడెన్షియల్ సెంటర్ అనేటువంటిది ఒక ఓపెన్ చేశాడు. ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్. ఇప్పుడు ఆయన ప్రెసిడెన్షియల్ సెంటర్ ఓపెన్ చేయవలసిన పనే ఉంది. అసలు ఎందుకు ఓపెన్ చేశాడు? ఆయన అసలు అక్కడ పోటీ చేసే అవకాశమే లేదు కదా. అలాంటప్పుడు ప్రెసిడెన్షియల్ సెంటర్లు మళ్ళీ ఓపెన్ చేయడం ఏంటి? మళ్ళీ అనేక మందిని గ్యాదర్ చేయడం, చాలామంది రాజకీయవేత్తలు అందరితో కూడా నిరంతరం కలవడం, ఆయన చాలా మీడియా సమావేశాలు ఈ మధ్యన మరి ఎక్కువగా మాట్లాడడం, పబ్లిక్లోకి ఆయన రావడం, అన్నిటికీ మించి చాలామంది అమెరికన్ సిటిజన్స్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఒక 2-3 మంత్స్ నుంచి కానీ మనం చూసినట్టయితే ఒబామా అనేటువంటి వ్యక్తి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఇంకప్పుడు కానీ ఎలక్షన్ కానీ వస్తాయి, మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇప్పుడు కానీ ఎలక్షన్ కానీ వస్తాయి, రీఎలక్షన్ కానీ వస్తే, రాదనుకోండి, వస్తే ట్రంప్కి అటు ఒబామాకి కానీ పోటీగా కానీ ఎలక్షన్ అనేటువంటిది కానీ నిర్వహించబడితే 1 సైడ్ ఒబామా వచ్చేస్తాడండి.
అంత ఫేవర్ ఒబామాకి ఈ అమెరికన్ సిటిజన్స్ నుంచి ప్రస్తుతం ఎక్కువైపోతుంది. ఏమంటున్నారంటే ఒబామా యొక్క ప్రెసిడెన్సీ చాలా బాగుంది, మళ్ళీ ఒబామా కానీ ప్రెసిడెంట్గా వస్తే అమెరికాని మళ్ళీ తిరిగి లేవనెత్తుతాడు, మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకుని రాగలిగే ఏకైక ప్రెసిడెంట్ ఎవరన్నా ఉన్నారంటే ఒబామా మాత్రమే. ఒబామా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి యుద్ధాలు జరగలేదు. ఆయన చాలా రకాలైనటువంటి యుద్ధాలను కూడా ఆదిలోనే ఆపడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఒబామా మళ్ళీ ప్రెసిడెంట్గా వస్తే బాగుండన్నటువంటి కొన్ని నినాదాలు, కొన్ని మాటలు అమెరికాలో బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇది అవకాశంగా తీసుకున్నాడా, లేకపోతే ఫస్ట్ నుంచి కూడా ఆయనకు అలాంటి ఆలోచన ఉందా అనేది మనకు తెలియదు. కానీ ఒకవేళ నాతో పాటుగా చాలామంది అనుకుంటున్నట్టుగా ఒబామా కానీ యాంటీ క్రైస్ట్ అయితే, మన అభిప్రాయం మాత్రమే, ఖచ్చితమని అనడానికి అవకాశం లేదు. కానీ 90% మాత్రం ఆయన అయి ఉండే అవకాశం ఉందని మాత్రం చాలాసార్లు చెప్పాను. మహమ్మద్ బిన్ సల్మాన్ కానీ ఏదైనా యాంటీ క్రైస్ట్ మాత్రం తప్పకుండా ముస్లిం కమ్యూనిటీ నుంచి వస్తాడు. అలాగే ఇక్కడ అబద్ధ ప్రవక్త ఉన్నాడు చూడండి, ఫాల్స్ ప్రొఫెట్, ఆ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా యూదుల్లో నుంచి వస్తాడు. ఇది నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒబామా మళ్ళీ ప్రెసిడెన్షియల్ సెంటర్ ఓపెన్ చేయడం ఏంటి అంటే, సాతాను తన పనిని చాలా స్పీడ్గా ఫాస్ట్గా మొదలుపెట్టి ముందుకు కొనసాగిస్తున్నాడు. అంటే అంత్యక్రీస్తు యొక్క రాక బయటకు వచ్చేటువంటి అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి. వాడిని చూసేటువంటి రోజులు చాలా సమీపించినాయి. ఆలోచిస్తే చాలా సందర్భాల్లో కొంత కంగారు కూడా అనిపిస్తూ ఉంది. ఏదైనా ఒకటి మాత్రం నేను చెప్పగలను, అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, నా కడ ఊపిరిపోయేంత వరకు కూడా చెప్పేటువంటి ఏకైక మాట ఏదైనా ఉందంటే, రానయ్యున్న ప్రభువు చాలా 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 త్వరగా రాబోతున్నాడు. ఆలస్యం చేయక త్వరగా వచ్చుచున్నాడు ఆయన. ఇంకా ఆలోచించి, ఇంకా అబ్బే కాదండి, ఇంకా రాడండి, ఇంకా ఇప్పుడప్పుడే కాదండి అన్నట్టుగా కానీ మీరు కానీ ఆలోచిస్తే ఆ టైంలో మిమ్మల్ని ఎవరో కూడా తప్పించే కాపాడే అవకాశం అనేటువంటిది ఉండబోదేమో. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. నేను అలాగే ఇంకొక విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. ఏమని చెప్పానంటే అండి, అమెరికా ఎప్పుడైతే యుఎఫ్ఓ ఏలియన్ సంబంధించినటువంటి ఆధారాలు బయట పెడుతుందో, ఏలియన్ లైఫ్కి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా విడుదల చేస్తుందో, ఏదో ఉన్నాయి అనేటువంటి మాటతో వాళ్ళు ఏం ఆగరండి. మీరు చూడండి, అవి ఉన్నాయి అనేటువంటి మాటతో పాటుగా వాటికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు కూడా అమెరికన్ గవర్నమెంట్ ఖచ్చితంగా బయట పెడుతుందండి. ఎప్పుడైతే బయట పెడతాదో దాని తర్వాత ఇతర దేశాల దగ్గర ఉన్నటువంటి ఏలియన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారు నెమ్మదిగా విడుదల చేస్తారని నేను చెప్పాను. ఎప్పుడైతే అమెరికన్ గవర్నమెంట్ ఇది విడుదల చేసిందో జపాన్ వారు విడుదల చేయడం జరిగింది. నిన్నైతే ఒక 3 days బ్యాక్ అయితే చైనా వారి దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ యూఎఫ్ఓ ఫుటేజ్ని వాళ్ళు కూడా రిలీజ్ చేశారండి. ఒరిజినల్ యూఎఫ్ఓ ఫుటేజ్ చైనా వారి దగ్గర కూడా అలాంటి ఆధారాలు ఉన్నాయి. ఇండియన్కి సంబంధించినటువంటి మన దగ్గర కూడా, మన దేశం దగ్గర కూడా ఏలియన్కి సంబంధించిన యూఎఫ్ఓకి సంబంధించినటువంటి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా అమెరికన్ ల్యాబ్స్లో వీటి యొక్క డెడ్ బాడీస్ మీద పరిశోధనలు చేస్తున్నారు. వాటితో పాటుగా వాళ్ళ దగ్గర ఇప్పటికీ కూడా బందీలుగా ఉన్నటువంటి కొన్ని ఏలియన్ క్రీచర్స్ వారి దగ్గర ఉన్నాయి. అవి కూడా కొన్ని రోజుల్లో వాటిని బయటకు తీసుకుని వస్తారు. వాటి ఆధారాలు కూడా విజువల్గా వీడియోస్తో పాటుగా బయట పెడతారు. ఇది కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. ఎందుకంటే అమెరికన్ మెయిన్ పాస్టర్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. వారందరికీ కూడా ఈ వీడియోస్ చూపించారు. అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా బయటకు వచ్చి వీడియోలు చేస్తే అమెరికా మొత్తం అది చేరిపోయింది. అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కూడా చెప్పిన విషయం ఏంటంటే, మా జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు అలాంటి క్రీచర్స్, అలాంటి జీవుల్ని మేము ఆ వీడియోస్లో చూసాం. ఒక అడవిలో ఉన్నటువంటి ఆ అడవి అట్మాస్ఫియర్లో నిలబడినటువంటి ఏలియన్ని చూసినటువంటి ఆ పాస్టర్ గారు కూడా బయటకు వచ్చే విషయాన్ని వెల్లడించారు. కాబట్టి ఆ క్రీచర్స్ను కూడా వాళ్ళు బయట పెడతారు. అది మనకు అర్థం కాలేదండి. అది మనకు అర్థం కాలేదు. బైబిల్లో ఉన్నటువంటి హానోకు చెప్పాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్పారు, అన్నిటికీ మించి అపోస్తులైనటువంటి యోహాను గారు కూడా చెప్పారు. లోక 21లో ఆకాశమునందు భయోత్పాతములు పుట్టును, ఆకాశములో మీరు సూచనలు చూస్తారు అన్నది ఏలియన్స్ గురించే, యూఎఫ్ఓస్ గురించే. ప్రపంచవ్యాప్తంగా వీటి యొక్క ఉనికి, వీటి యొక్క సాక్ష్యాలు, ఆధారాలు ముందు రోజుల్లో చాలా ఎక్కువైపోతాయి. అదే ఆఖరి సూచన. అది ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూడడంతో పాటుగా, నమ్మడంతో పాటుగా వాళ్ళ అభిప్రాయానికి వస్తారో అప్పుడు మాత్రమే దేవుని యొక్క రహస్య రాకడ జరుగుతుందని చాలా సందర్భాల్లో కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మనం లాస్ట్ డేస్లో ఉన్నామండి, చివరి రోజులకు వచ్చేసామండి. అందులో మాత్రం ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. సిద్ధపడవలసిన అవసరం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడిని చెప్పి తెలుసుకుని అంగీకరించి రక్షణ పొందవలసినటువంటి దినాలు మనం అందరం కూడా వచ్చేసాం.
నా యొక్క ప్రయాసను మీరు అర్థం చేసుకోండి అని అనట్లేదు. కానీ ఒక్కసారి నేను చెప్పేటువంటిది, నేను లేఖనానుసారంగా మాట్లాడేటువంటి విషయాలన్నిటినీ కూడా ఒక్కసారి కానీ మీరు ఆలోచించగలిగితే, ఒక్కసారి కానీ మీరు వాటిని మరొకసారి కానీ చదవడానికి ప్రయత్నించగలిగితే మీ అంతటా మీరే సిద్ధపడతారు. అనేక మందిని సిద్ధపరచగలిగేటువంటి ప్రయత్నం కూడా మీరు చేస్తారు. నేను నమ్ముతున్నాను ఈ విషయాన్ని. మీరు చూడండి, ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం ఉదయం 7:45 విడుదలయ్యేటువంటి రాకడ గుర్తులన్నిటినీ కూడా మీరు చూడగలిగితే, వినగలిగితే, మనం ఉన్నది ఎంత చివరి దినాలు అనేటువంటిది మీ అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటాడు, మీతో మాట్లాడతాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. చెప్పినట్టుగానే శాంతి ఒప్పందం అనేటువంటిది బ్రేక్ అయింది. మీరు చూస్తూ ఉండండి, మళ్ళీ పెద్ద అటాక్ అనేటువంటిది ఇరాన్ మీద జరుగుతుంది. చాలా భయంకరమైన క్రైసిస్ వస్తుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం అందరం కూడా ఎదుర్కోక తప్పదో. గుర్తుపెట్టుకోండి, ఇంకా ఏలియన్ ఫైల్స్ అన్నీ కూడా విడుదల అవ్వడానికి వారు కూడా సన్నాహాలు సిద్ధపరుస్తూ ఉన్నారు. కనుక చాలామందికి ఇది షేర్ చేయడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దానివల్ల యూట్యూబ్ అనేక మందికి ఇది ప్రమోట్ చేస్తుంది. కాబట్టి మరీ ఇంకొక వీడియోతో, ఇంకొక విషయంతో మీ అందరి మధ్యకి రావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. వీళ్ళకి అందరికీ కూడా దేవుని పేరటి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.